సాధకులు. లగ్జరీ లైఫ్ ఇష్టపడటము, ఆధ్యాత్మిక రెండుకి సెట్ కాదు. మరి ఇన్ని చెప్పుకున్నప్పుడు అక్కడ అర్థమైపోతుంది. ఆర్థిక సమస్య అనేది ఎందుకొస్తుంది? మొదట ఎలా ఉంటది? తర్వాత ఎలా ఉంటది? తర్వాత లేకపోయినా మళ్ళీ ఎందుకొస్తది? వచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు బయటపడలేరు? ఇయన్నీ అర్థం కాకపోతే అయోమయం. అర్థమైతే మొత్తం తెరిచిన పుస్తకం. అందుకని మీరు ఇందులో తెలుసుకోవాల్సింది సమస్యలొస్తే సాధనని ఎవరు అనుకోవద్దు. అదొక అలవాటుగా తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇది కూడా భగవంతుడు చేపెట్టుకోవడానికి ఒక ప్లస్ పాయింటే. వీడికి ఏ సమస్య లేదు. నా కోసం మొదలుపెట్టాడే. ఎంత గొప్ప మనసు అనుకుంటాడు భగవంతుడు. అరే! ఈడి సమస్యొచ్చిందని నన్ను పీడిస్తున్నాడు రోజు నాది పోగొట్టు అని ఆయనే విసుక్కుంటాడు. నీది పోగొట్టే అర్హత నీ దగ్గర ఉంటే వెంటనే పోగొడతారు. లేకపోతే కొంతకాలం వెయిట్ చేస్తారు. ఆ వెయిట్ చేయడం అనేది కర్మ భారాన్ని అనుభవించడం.